హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఏవికే జోన్. ఈ వీడియోలో వచ్చేసి ఆగస్ట్ లో వచ్చే టాప్ 5 ఫోన్స్ గురించి అయితే చెప్పబోతున్నాను. మీ బడ్జెట్ 20 నుంచి 42,000 అయితే మీరు ఈ ఫోన్స్ కొనవచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే, సో మన ఫస్ట్ మొబైల్ వచ్చేసి OnePlus 12T. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ వర్షన్ 14 లో వస్తుంది. డిస్ప్లే 6.78 ఇంచెస్, FHD, AMOLED అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుందన్నమాట. అలాగే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ఫీచర్స్ తో అయితే వస్తుంది ఈ మొబైల్ అయితే. ఈ మొబైల్ యొక్క కెమెరా వచ్చేసి 50MP ప్లస్ 8MP ప్లస్ 2MP అండ్ 16MP ఫ్రంట్ కెమెరా అండ్ 12GB ర్యామ్ ప్లస్ 256GB. బ్యాటరీ వచ్చేసి 6100 mAh బ్యాటరీ అనమాట. 100 వాట్స్ చార్జర్ తో వస్తుంది. ఇక దీని ప్రైస్ విషయానికి వస్తే 30 నుంచి 42,000 వరకు ఉంటుంది అనమాట ఈ మొబైల్ యొక్క ప్రైస్. ఈ మొబైల్ లాంచ్ డేట్ వచ్చేసరికి 12 ఆగస్ట్ 2024 లో లాంచ్ అవ్వబోతుందని రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. మరి చూడాలి ఎప్పుడు ఈ మొబైల్ లాంచ్ అవుతుందో. సో మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి పోకో F6 Pro అనమాట. దీనికంటే ముందు వచ్చిన మొబైల్ పోకో F5 Pro చాలా అంటే చాలా పెద్ద హిట్ అయింది. సో దీని తర్వాత మొబైల్ పోకో F6 Pro ని కూడా లాంచ్ చేయబోతున్నారు. మరి దీని ఫీచర్స్ ఏంటి, ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది మొబైల్, దీని అమౌంట్ ఎంత ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మొబైల్ కూడా ఆండ్రాయిడ్ V14 వర్షన్ లో వస్తుంది. దీని డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ QHD AMOLED డిస్ప్లే తో ఇదైతే లాంచ్ అవబోతుంది. అండ్ 120Hz రిఫ్రెష్ రేట్ కూడా దీనికి ఉందన్నమాట. దీని క్వాలిటీ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 2 తో అయితే మన ముందుకు వస్తుంది. ఇంకా దీని కెమెరా విషయానికి వచ్చేసరికి 50MP ప్లస్ 8MP ప్లస్ 2 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 16 మెగాపిక్సెల్ తో వస్తుంది. అలాగే దీని బ్యాటరీ స్టోరేజ్ విషయానికి వచ్చేసరికి 12GB ర్యామ్ ప్లస్ 256GB. అండ్ దీని బ్యాటరీ విషయానికి వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ విత్ 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే ఈ పోకో F6 Pro మన ముందుకైతే రాబోతుంది అనమాట. సో దీని ప్రైస్ విషయానికి వచ్చేసరికి 25,000 టు 32,000 వరకు అయితే ఉండబోతుంది అనమాట. అలాగే దీని లాంచ్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 6th ఆర్ 7th కి అయితే ఈ మొబైల్ అనేది లాంచ్ అవబోతుంది. ఇక మన నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ GT5 Pro. దీనికన్నా ముందు వచ్చిన వర్షన్స్ చాలా అంటే చాలా పెద్ద హిట్ అయ్యాయి. రియల్మీ కంపెనీ బాగా సక్సెస్ఫుల్ కంపెనీ. ఇంకా దీని నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ GT5 Pro అనమాట. సో దీని ఫీచర్స్ ఏంటి, దీని లాంచ్ డేట్ ఎప్పుడో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకా ఈ మొబైల్ స్క్రీన్ వచ్చేసి 6.78 ఇంచెస్ FHD AMOLED డిస్ప్లే తో అయితే వస్తుంది. ఎడ్జెస్, మొబైల్ యొక్క ఎడ్జెస్, డిస్ప్లే ఎడ్జెస్ చాలా స్మూత్ గా ఉంటది అనమాట. అలాగే 144Hz రిఫ్రెష్ రేట్ తో కూడా వస్తుంది. దీని ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 8 Gen 3. ఇప్పటిదాకా వచ్చిన మొబైల్స్ Gen 2 తో ఉంటే ఇది Gen 3 తో ఉందన్నమాట. ఈ ఫోన్ యొక్క కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్, 50 మెగాపిక్సెల్ కెమెరాతో అయితే వస్తుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్స్ అనమాట. అలాగే ఈ స్టోరేజ్, ఇంటర్నల్ స్టోరేజ్, ఎక్స్టర్నల్ స్టోరేజ్ అయితే 12GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. దీని బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 5400 mAh బ్యాటరీ అండ్ 100 వాట్స్ చార్జర్ తో వస్తుంది అనమాట. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే 30 to 45,000 వరకు ఉండవచ్చు అనమాట. అండ్ దీని లాంచ్ డేట్ ఎప్పుడైతే ఈ మొబైల్ రిలీజ్ అవుతుందన్న ఎక్స్పెక్టెడ్ డేట్ అయితే 25th ఆగస్ట్ లేకపోతే 28th ఆగస్ట్ కి అయితే ఈ మొబైల్ అనేది లాంచ్ అవబోతుంది అనమాట. ఇంకా మన నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo X100s. ఇంకా ఈ మొబైల్ క్వాలిటీ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ FHD AMOLED స్క్రీన్ తో అయితే వస్తుంది. చాలా స్మూత్ అంటే స్మూత్ గా ఉండబోతుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్. అండ్ దీని ప్రాసెసర్ టైప్ మాట్లాడుకుంటే MediaTek Dimensity 9300+ తో అయితే రాబోతుంది అనమాట. ఇంకా దీని కెమెరా ఫీచర్స్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 64 మెగాపిక్సెల్స్ తో రాబోతుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ తో ఉండబోతుంది అనమాట. ఇంకా దీని స్టోరేజ్ విషయానికి వస్తే 12GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్. అండ్ దీని బ్యాటరీ విషయానికి వస్తే 5100 mAh బ్యాటరీ ప్లస్ 100 వాట్స్ చార్జర్ తో అయితే ఇవ్వబోతున్నారు అనమాట. ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే 29,000 to 35,000 వరకు ఉండబోతుంది అనమాట. ఇంకా లాంచ్ డేట్ విషయానికి వస్తే ఆగస్ట్ 16th టు ఆగస్ట్ 20 వరకు ఎప్పుడైనా దీని లాంచింగ్ అయితే ఉండవచ్చు అనమాట. మన లిస్ట్ లో లాస్ట్ మొబైల్ గురించి
ఒప్పో ఫైండ్ X7 5G అన్నమాట. దీని ఫీచర్స్ కూడా చాలా అంటే చాలా కొత్తగా ఉన్నాయి, బాగుంది. ఇంకా దీని డిస్ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ FHD OLED స్క్రీన్ తో అయితే మనకు వస్తుంది. 128 రిఫ్రెష్ రేట్ తో ఉంటుంది. బాగా అంటే బాగా స్మూత్ గా, బాగా లైక్ కర్వ్డ్ ఎడ్జెస్ టైప్ లో రాబోతుంది అనమాట. అలాగే దీని ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9300 తో రాబోతుంది. దీని కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ ప్లస్ 50 మెగాపిక్సెల్ ప్లస్ 64 మెగాపిక్సెల్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ తో రాబోతుంది. అలాగే దీని స్టోరేజ్ విషయానికి వస్తే 12GB ర్యామ్ ప్లస్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో అయితే రాబోతుంది. అలాగే దీని బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ 100 వాట్స్ ఛార్జర్ తో రాబోతుంది అనమాట. ఇంకా దీని ప్రైస్ అండ్ లాంచ్ డేట్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చేసి 30,000 to 50,000 లోపు ఉండబోతుంది అనమాట. అలాగే దీని లాంచ్ డేట్ వచ్చేసరికి 25th ఆగస్ట్ టు 30th ఆగస్ట్ లోపు ఎప్పుడైనా దీని లాంచ్ డేట్ అయితే ఉండవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది రాబోయే ఆగస్ట్ లో వచ్చే టాప్ 5 బ్రాండ్స్ మొబైల్ ఫోన్స్. దీని ఎక్స్పెక్టెడ్ ప్రైస్ కానీ ఎక్స్పెక్టెడ్ లాంచ్ డేట్ కానీ అంత సేమ్ ఉండొచ్చు, సేమ్ ఉండకపోవచ్చు. వచ్చిన రిపోర్ట్స్ ద్వారా చెప్పిన వీడియో ఇది. సో మీకు కనుక ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.